కఠినమైన జబ్బు తగ్గించినాడు, కఠినమైన జబ్బు తగ్గించినాడు. ఎందరి ప్రాణాలను ఆ స్వామి కాపాడినాడమ్మా స్వామి. ఎందరి ప్రాణాలను ఆ స్వామి కాపాడినాడమ్మా స్వామి. మందల పశువులను ఆ స్వామి రక్షించినాడమ్మా స్వామి. మందల పశువులను ఆ స్వామి రక్షించినాడమ్మా స్వామి. బాధలతో ఉన్నోళ్ళు జబ్బులతో ఉన్నోళ్ళు స్వామి చెంతకు పరుగెత్తుకొచ్చారు, రక్షించమంటూ మొత్తుకున్నారు. రక్షించమంటూ మొత్తుకున్నారు, రక్షించమంటూ మొత్తుకున్నారు. వేలి ముద్రలేసేనే ఆ స్వామి, వేదన తొలగించేనే ఆ స్వామి. వేలి ముద్రలేసేనే ఆ స్వామి, వేదన తొలగించేనే ఆ స్వామి. చీటీలు వ్రాయించేనే ఆ స్వామి, చిడిముళ్ళు తొలగించేనే ఆ స్వామి. చీటీలు వ్రాయించేనే ఆ స్వామి, చిడిముళ్ళు తొలగించేనే ఆ స్వామి. తన చెంత చేరిన వారిని బ్రోచి వారి బాధలు అగ్నిలో వేల్చి సుఖశాంతి నొసగేను వెంకయ్య స్వామి. సుఖశాంతి నొసగేను వెంకయ్య స్వామి, సుఖశాంతి నొసగేను వెంకయ్య స్వామి. భక్తుల కోర్కెలను తీర్చేటి భగవంతుడే నమ్ము ఆ స్వామి. భక్తుల కోర్కెలను తీర్చేటి భగవంతుడే నమ్ము ఆ స్వామి. కష్టాలు తొలగించి ఆ స్వామి కరుణించు వాడమ్ము ఆ స్వామి. కష్టాలు తొలగించి ఆ స్వామి కరుణించు వాడమ్ము ఆ స్వామి. ఎందరో భక్తులు వచ్చినారమ్మా వెంకయ్య స్వామిని సేవించినారు, తమ జన్మనెంతో పండించుకున్నారు. తమ జన్మనెంతో పండించుకున్నారు, తమ జన్మనెంతో పండించుకున్నారు. పాద సేవ చేసే కొందరు భిక్షాన్నం తెచ్చేరు, కొందరు పాద సేవ చేసే కొందరు భిక్షాన్నం తెచ్చేరు, కొందరు కట్టెలు కొట్టేరు, కొందరు భజనలు చేసేరు, కొందరు కట్టెలు కొట్టేరు, కొందరు భజనలు చేసేరు, కొందరు స్వామి గురించి విన్నట్టి తులసమ్మ పరుగు పరుగున తన పల్లె విడచి స్వామి చెంతకు చేరినదప్పుడు. స్వామి చెంతకు చేరినదప్పుడు, స్వామి చెంతకు చేరినదప్పుడు. తులసమ్మనే చూసిన మన స్వామి అమ్మాయని పిలిచేనా మన స్వామి. తులసమ్మనే చూసినా మన స్వామి అమ్మాయని పిలిచేనా మన స్వామి. స్వామి సేవకులకు ఆ తల్లి నిరతాన దానమునే చేసేనా. స్వామి సేవకులకు ఆ తల్లి నిరతాన దానమునే చేసేనా. తులసమ్మ సేవకు మెచ్చిన స్వామి ఆయమ్మ అన్న దానాన్ని మెచ్చి ముక్తి నొసగేనే ఈ జన్మలోనే. ముక్తి నొసగేనే ఈ జన్మలోనే, ముక్తి నొసగేనే ఈ జన్మలోనే. ననుగన్న నా తల్లివే తులసమ్మ, నీ సేవ మెచ్చినానే తులసమ్మ. నన్ను కన్న నా తల్లివే తులసమ్మ, నీ సేవ మెచ్చినానే తులసమ్మ. ఎందరో భక్తులకు నా తల్లి మార్గాన్ని చూపినావే నా తల్లి. ఎందరో భక్తులకు నా తల్లి మార్గాన్ని చూపినావే నా తల్లి. ఆ తల్లి చూపిన మార్గములోన ఈనాటికి గొలగ మూడిలో జరిగే అన్నదానం ఎంతో ఘనమైనదమ్మా. అన్నదానం ఎంతో ఘనమైనదమ్మా, అన్నదానం ఎంతో ఘనమైనదమ్మా. భక్తులు ఇచ్చేటి ధాన్యము రాసులు పోసేరు ఇక్కడ. భక్తులు ఇచ్చేటి ధాన్యము రాసులు పోసేరు ఇక్కడ. మొక్కులు తీర్చేటి భక్తులు భజనలు చేసే